మనకి 'రాఖీ' అనే సినిమా వినగానే మొదటగా గుర్తొచ్చే పాట. అయితే ఈ పాటలో పల్లవి తర్వాత ఒక ట్యూన్ వస్తుంది. వివాహం అనే సందర్భాన్ని ఎంత చక్కగా వర్ణించారంటే శాస్త్రి గారు ఈ 4 లైన్స్‌లో. ఫస్ట్ లైన్ మనం చూసుకుంటే ఇక్కడ ఇందిందిరా నందం ఇది. అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్. ఇక్కడ ఇందిందిరా, ఇందిందిరా అంటే ఏంటంటే లక్ష్మీదేవి అన్నమాట. ఆనందం అంటే మనకి సంతోషం అని తెలుసు కదా! అది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో కలిగేటువంటి ఆనందమైన సందర్భం ఇది అని ఫస్ట్ లైన్ అంటే సెకండ్ లైన్ ఇంది వరమరందం ఇది. ఇది కూడా కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్ అనమాట. ఇంది వర అంటే నీలి రంగులో ఉన్నటువంటి కమలం. మరందం అనంటే అర్థం ఏంటంటే ఆ నీలిరంగు కమలంలో ఉన్నటువంటి తేనె ఉంటుంది కదా, సో దానికి అర్థం ఇదన్నమాట. థర్డ్ లైన్ ఏంటిది? అందాల సందోహం ఇది. అందాల అంటే ఏంటిది? అందమైన. సందోహం అంటే ఏంటంటే సమ్మేళనం. అందమైన వధూవరులకు సమూహం ఇది, సందర్భం, సమూహమైన సందర్భం ఇది. లాస్ట్ లైన్ ఏంటంటే సంధాన సన్నాహం ఇది. సంధానము అంటే కలయిక, సన్నాహము అంటే ఏర్పాట్లు. ఒక కలయికకు సిద్ధమవుతున్న సందర్భం ఇది అని అర్థం అన్నమాట. అంటే బేసిక్గా ఇలాంటి ఒక కమర్షియల్ పాటలో ఇంత లోతైన అర్థం రాయాల్సినటువంటి పని లేదు. కాకపోతే శాస్త్రి గారు రాస్తారు, అది వారి గొప్పతనం.